ఏంటి రవీంద్ర గారు మీరు చెప్పేది? శివరావు గుమస్తా వచ్చి రాంప్రసాద్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను కాదు, నువ్వే చెయ్యాలి. మర్యాదగా ఇస్తావా చస్తావా? ఓ, మీరు సాక్ష్యం చెప్తే అతను ఆ కష్టంలో నుంచి బయటపడతాడు. ఆయనకి సాయం చేయాలనున్నా చెయ్యలేను బాబు. ఏంటండి అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు? శివరావు గారి జీవితంలో ఎప్పుడన్నా మిమ్మల్ని ఇంత త్వరగా ఇంటికి పంపించారా? ఉండండి, ఎండను పడొచ్చారు, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇటువైపు గాని కనిపించావా నిన్నేం చేస్తానో నాకే తెలియదు. నా మాట నమ్మండి అయ్యా. నమ్మింది చాలు, వెళ్ళవయ్యా. అయ్యా, ఏమండి ఏమండి ఏమిటండి అలా ఉన్నారు? రాంప్రసాద్ గారి గురించి ఆలోచిస్తుంటే బాధగా ఉంది. నేను అదే చెప్దామనుకుంటున్నానండి. దేవుళ్ళాంటి ఆయనకి ఈ కష్టం ఏంటండి? ఆయన నకిలీ మందులు తయారు చేయడం ఏంటండి? నిజానికి ఆయనకి ఏ సంబంధం లేదు. చేసిందంతా శివరావే. అన్యాయంగా ఆయన నిరికించాడు. మరి ఆ విషయం తెలిసినప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు? వెళ్ళి పోలీసులకు చెప్పొచ్చుగా. ఎలా చెప్పమంటావే? ఆ విషయం శివరావుకు తెలిసిందంటే మన ప్రాణాలు తీసేస్తాడు. అంటే చావుకు భయపడి ఆగారా? మరేం చేయనే? తెలిసి ఆ శివరావుతో పెట్టుకుని మన ప్రాణాలు తీసుకుందామా? ఏముందండి వెదవ ప్రాణాలు. మన అమ్మాయి పెళ్లికి రాంప్రసాద్ గారు సాయం చేయకపోతే మన అమ్మాయి ఈ రోజు ఇంత సంతోషంగా ఉండేదా? మనం ఇంత మనశ్శాంతిగా ఉండేవాళ్లమా? ఎంత సాయం చేసిన ఆయనకి మనం సహాయం చేసే అవకాశం వస్తే ప్రాణాలకు భయపడి ఊరుకుంటారా? పోతే పోనివ్వండి, వెదవ ప్రాణాలు. బతికుండి ఎవరిని ఉద్ధరించాలండి? ఆ దేవుడికి మన ప్రాణాల్ని నైవేద్యంగా సమర్పించామనుకుందాం. నిజమేనే. కృతజ్ఞత లేని బతుకు బతికే కన్నా చావటం మేలు. మన చావు ఒక మంచి మనిషిని కాపాడుతుందన్న ఆనందంతో చస్తే మాత్రం నష్టమేంటి? రాంప్రసాద్ గారికి శిక్ష పడకుండా నేను సాక్ష్యం చెప్తాను. ఆ తర్వాత ఏమైతే అదవుతుంది. వాద ప్రతివాదనలు విన్న తర్వాత సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట
రామ్ ప్రసాద్ అనబడే ఈ వ్యక్తి నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నట్టుగా ఈ న్యాయస్థానం నమ్ముతుంది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే మందులు తయారు చేయటం, అమ్మటం శిక్షార్హం. అందుకు ఐపీసీ సెక్షన్ 268, 274, 275 ప్రకారం నిందితుడికి ఆపండి అయ్యా! జడ్జి గారు దయచేసి ఆపండి. అయ్యా జడ్జి గారు, అన్యాయంగా ఆ మహానుభావుడికి శిక్ష విధించకండి. ఆయన అమాయకుడు. ఏ పంతులు, నువ్వేమిటే ఇక్కడ? పదం. తప్పుకోవయ్యా పంతులు, పంతుల్నే మాట్లాడుతున్నాను. అయ్యా జడ్జి గారు, దీనంతటికి కారణం ఈ దుర్మార్గుడే. మీరిలా కోర్టులో ఇబ్బందికరంగా ప్రవర్తించడం నేరం. క్షమించండి అయ్యా, నేను చేసింది తప్పైతే నాకే శిక్ష అయినా విధించండి, కానీ ఆయన్ని మాత్రం వదిలిపెట్టండి అయ్యా. మీరేమన్నా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. అలాగేనండి అయ్యా. చెప్పండి. అయ్యా, నా పేరు సూర్యనారాయణ శర్మ. అందరూ నన్ను పంతులు అంటారు. నేను శివరావు గారి దగ్గర కొన్ని సంవత్సరాలుగా మేనేజర్గా పనిచేస్తున్నాను. రామ్ ప్రసాద్ గారిని తన భాగస్థుడిగా కలుపుకున్న దగ్గర నుంచి ఆయన్ని ఈ నేరంలో ఇరికించడం వరకు అంతా నాకు తెలుసండి. ఏం తెలుసో వివరంగా చెప్పండి. అయ్యా, రామ్ ప్రసాద్ గారి లాంటి మంచి వ్యక్తిని తన వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకుంటే మనం చేసే తప్పులు బయటపడితే ఆయన మీదకి నెట్టేయొచ్చని మంచిగా నమ్మించి వ్యాపారంలో భాగస్వామిగా చేర్చుకున్నారండి. రామ్ ప్రసాద్ గారి తమ్ముడికి ఆయన కూతురికి ఈయన నిజస్వరూపం తెలిసి 1-2 సార్లు గట్టిగా మందలించారండి. అది మనసులో పెట్టుకుని ఒకసారి రామ్ ప్రసాద్ గారి తమ్ముడు కూతుర్ని చంపించే ప్రయత్నం చేశారండి. ఎక్కడికి రా? ఇన్స్పెక్టర్, అతన్ని కస్టడీలోకి తీసుకోండి. ఎక్కడికి రా పారిపోతున్నావు? కానిస్టేబుల్, తీసుకెళ్ళండి. మొన్నొక రోజు ఫ్యాక్టరీ మీద ఏడీఎస్ వాళ్ళు దాడి చేయబోతున్నారని తెలిసి సరుకంతా రామ్ ప్రసాద్ గారి గోడౌన్కి తరలించారండి. ఇందులో రామ్ ప్రసాద్ గారికి ఏ సంబంధమూ లేదు. ఆయన మా శివరావు గారిని ఎంతగా నమ్మారంటే తమ్ముడు కూతురు కూడా అబద్ధం చెప్తుందనుకున్నారండి. అంతగా నమ్మించారండి రామ్ ప్రసాద్ గారిని. మరి ఇవన్నీ తెలిసి మీరెంతకాలం మౌనంగా ఎందుకున్నారు? భయం వల్ల. బతుకు భయం. ఇన్నేళ్లుగా అతని పాపపు సొమ్ము తినే బతికానండి. ఆ విశ్వాసంతో నిజం చెబితే ఎక్కడ చంపేస్తాడో అన్న భయంతో నోరు తెరవలేకపోయానండి. ఆ భయం ఇప్పుడేమైంది? నా భార్య నా కళ్ళు తెరిపించిందండి. ఒకరోజు నా కూతురు పెళ్లికి డబ్బు సాయం చేయమంటే నానా మాటలు అన్నాడండి ఆ శివరావు గారు. కానీ రామ్ ప్రసాద్ గారు మాత్రం అడగకుండానే నా కూతురు పెళ్లికి సాయం చేశాడండి. అలాంటి దేవుడికి అన్యాయం జరుగుతుంటే ప్రాణాలు పోతాయని భయపడుతున్నావా? ఆ మంచి మనిషి కోసం చస్తే మాత్రం నష్టమే ఉందని నా భార్య బుద్ధి చెప్తే ఇప్పటికైనా ధైర్యం చేయగలిగానండి. నకిలీ మందుల వ్యాపారం చేస్తున్నది ఆ శివరావే. అందుకు సాక్ష్యం నేను.
అతను ఎప్పుడెప్పుడు ఎక్కడికి ఎంత సరుకు పంపించాడో, ఎంతమంది చావు కారణమయ్యాడో ఆ మొత్తానికి సాక్ష్యం నేనేనండి. నన్ను నమ్మండి జడ్జి గారు, నన్ను నమ్మండి, నేనే సాక్షిని. శివరావు దగ్గర మేనేజర్గా పనిచేసిన సూర్యనారాయణ సాక్ష్యాన్ని కోర్టు వారు పరిశీలించిన మీదట శివరావే ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడని కోర్టు నమ్ముతుంది. నకిలీ మందులు తయారు చేయడమే కాకుండా కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడాన్ని ఈ ధర్మాసనం తీవ్రంగా పరిగణిస్తుంది. ఒక నిరపరాధిని అపరాధిని చేయాలనుకున్న శివరావుని నిందితుడిగా నిర్ధారిస్తూ రాంప్రసాద్కి కలిగిన అసౌకర్యానికి ఈ ధర్మాసనం చింతిస్తూ అతన్ని నిర్దోషిగా విడుదల చేయడమైనది. నకిలీ మందుల తయారీ, అమ్మకం కింద ఐపీసీ సెక్షన్ 268, 274, 275, కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను సెక్షన్ 192, నిరపరాధిని అపరాధిని చేసే ప్రయత్నం చేసినందుకు గాను సెక్షన్ 211 ప్రకారం శివరావుకి 7 సంవత్సరముల కారాగార శిక్ష విధించడమైనది. అర్చన, పెద్దన్నా, అన్నయ్య, కృష్ణ, పంతులు గారు, మీరు చేసిన సాయాన్ని మర్చిపోలేనండి. ఆయన చేసిన సహాయం ముందు నాదెంతయ్యా? ఇలాంటి మంచి మనిషిని కాపాడుకోగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో నేను చేసిన మొదటి మంచి పని ఇదే. ఈ జన్మకిదే నా అదృష్టం అనుకుంటున్నాను. ఇన్నాళ్ల పాపాలన్నీ ఈ పుణ్యంతో కడిగేసుకున్నాను. నన్ను క్షమించండి అయ్యా. ఈ పని ముందే చేసి ఉండాల్సింది. నా భార్య చెప్పే వరకు ఈ పేదవాడి భయం మీ మీదున్న అభిమానాన్ని చంపేసింది. ఇప్పటికైనా నిజం చెప్పి నా నిజాయితీని, నా కుటుంబ గౌరవాన్ని కాపాడారు. అది చాలండి. మీ రుణం తీర్చుకోలేను. అయ్యా, 10 మందికి అన్నం పెట్టే చేతులయ్యా ఇవి. వీటితో ఆశీర్వదించాలే గాని నమస్కరించకూడదు. వస్తాను బాబు, వస్తానమ్మా. రే కృష్ణ, పదన్నయ్య, ఇంటికెళ్దాం. అన్నయ్య, పద. ఆగండి బాబు, పాపిష్టులందరి కళ్ళు మీ మీద పడి ఇన్ని కష్టాలు వచ్చినాయి. దిష్టి తీస్తాను ఉండండి. పదన్నయ్య. ఏంటోరా, 4 రోజులు దూరంగా ఉండేసరికి నా ఇల్లే నాకు కొత్తగా కనిపిస్తుంది. ఈ దూరానికి కారణం ఎవరన్నయ్య? నువ్వేగా. వాడు దుర్మార్గుడన్నయ్య, వాడిని నువ్వు నమ్మొద్దు అని నేను చందు చెప్తుంటే నువ్వు విన్నావా? అవునరా, వాడి మాయమాటల్లో పడి నా తమ్ముడు, నా కూతురి మాటలు కూడా పరాయి వాళ్ల మాటల్లా అనిపించాయి. అందుకేనండి, అయిన వాళ్ళేదైనా మాట చెప్తే ఎందుకు చెప్పారా అని కనీసం ఆలోచించాలి. ఎందుకంటే మన గురించి మనకన్నా మనవాళ్లే ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి. ఈ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను అర్చన.
అందుకేగా శిక్ష అనుభవించాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు. మీరేం చెప్పినా వింటాను. ప్రతి పనిలోనూ మీ సలహా తీసుకుంటాను. మీకు మేము సలహాలు ఇవ్వాలని కాదండి, మీరు బావుండాలని అంతే. లేదర్చన, నాకన్నీ తెలుసు అన్న మూర్ఖత్వమే నన్ను ఇలా చేసింది. ఎవరి మాటలు కాదన్నానో, ఎవరి సలహాలు అవసరం లేదన్నానో వాళ్లే కదా ఈరోజు నా వెంట నిలబడింది. ఈరోజే నాకు అర్థమైంది, నేను అనుకుంటే ఏమీ లేదు, మనం అనుకుంటేనే సంతోషం. గెలిచిన ప్రతి వాడి కష్టం వెనక వాడి కుటుంబం తోడుగా ఉంటుంది. అది నేను గుర్తించలేకపోయాను, అంతే. ఏటమ్మా ఒట్టి మాటలేనా? ఆ జైల్లో ఐగోరికి ఏం తిండి పెట్టినారో ఏటో, ఎండు పొల లెక్క అయిపోనారు. ముందు తిండి ఎట్టండి. అవును, మాటల్లో పడి అసలు విషయమే మర్చిపోయాను. రండి భోంచేదురు గాని. పదన్నయ్య. రామ్మా. మమ్మీ. అమ్మా లల్లి, మీ డాడీ ఇంటికొచ్చారమ్మా. అవునా? అవునమ్మా, ఇప్పుడే వచ్చారు. ఆ మేనేజర్ పుణ్యమా అని ఆయన బయటపడ్డారు. పోన్లే మమ్మీ, డాడీ నిర్దోషిగా బయటకు వచ్చారు, అది చాలు. అవునమ్మా, ఆ దేవుడి దయ వల్ల ఆయన మళ్ళీ ఇంటికొచ్చారు. లేదంటే ఆయన నేరస్తుడిగా జైలుకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పటికైనా ఎవరినైనా నమ్మే ముందు కొంచెం ఆలోచించమను మమ్మీ. ఆయన నమ్మినా ఆ శివరావు అలాంటి వాడే, అశోకు అలాంటి వాడే. ఆ దుర్మార్గుడి గురించి కూడా అర్థమైతే మా సంతోషంలో నువ్వు కూడా ఉంటావు కదమ్మా. ఆ రోజు కూడా వస్తుందిలే మమ్మీ. చాలా రోజుల తర్వాత వచ్చారుగా, మళ్ళీ నాతో మాట్లాడడం చూస్తే మీ ఆనందం చెడిపోతుంది. జాగ్రత్త మమ్మీ. మావయ్య గారు, డాడీ నిర్దోషిగా రిలీజ్ చేశారంట. నిజమా? పోనీలేమ్మా, మంచి వార్త చెప్పావు. అయిన మనిషి జైలు పాలైతే ఏమీ చేయలేకపోతున్నానే అన్న బాధగా ఉండేది. అంతా ఆ శివరావు చేసి మా డాడీని దోషం చేశాడంట. ఇప్పుడు శిక్ష ఎవరు అనుభవిస్తారు? అందుకే తప్పు చేయలేదు అంటే దేవుడు ఏదో ఒక రూపంలో ఆ మనిషిని కాపాడతాడమ్మా. అమ్మయ్య, ఇప్పుడు నీ మొహంలో కాస్త కళొచ్చింది. మీ నాన్నగారు అరెస్ట్ అయ్యారన్న దగ్గర నుంచి నిన్నెలా ఓదార్చాలో నాకు అర్థం కాలేదు. రాజా, రాజా, మా డాడీ రిలీజ్ అయ్యారంట. ఆయన తప్పు చేయరని చెప్పానా? చూడు, చివరికి నా మాటే నిజమైంది. నీకు సంతోషమే కదా?
చాలా సంతోషంగా ఉంది. అంతా ఆ శివరావు చేసి డాడీ చేసినట్టు నమ్మించాలి అని చూశాడు. డాడీ మంచితనం తెలిసిన ఆ శివరావు గుమస్తా కోర్టులో డాడీకి అనుకూలంగా సాక్ష్యం చెప్పాడంట. అవునా? పోనీలే, మీ డాడీ రిలీజ్ అయ్యారు. తప్పు చేసిన శివరావుకి శిక్ష పడింది. తప్పు చేసే ప్రతివాడి ధైర్యం నా తప్పు ఎవరికీ తెలియదులే అని. చేసేదే తప్పు. ఆ తప్పు ఏదో ఒక రోజు ఇలా పట్టిస్తుంది. అప్పటి వరకు ప్రతివాడు పెద్ద మనిషే. ఆ మేనేజర్ ఎవరో సమయానికి మనసు మార్చుకొని సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మా డాడీకి శిక్ష పడేది. లలిత, ఇప్పుడు తప్పు చేయలేదని ప్రూవ్ అయింది కదా. నువ్వు హ్యాపీ, మీ వాళ్ళు హ్యాపీ. ఇప్పటి సంతోషం సరేలేరా. ఈ వార్త తెలిసే వరకు లలిత బాధ నేను చూడలేకపోయానంట నమ్ము. కన్న తండ్రి అన్నాక ఆ మాత్రం బాధ ఉంటుందనుకో. లలిత, ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. వీటి గురించే బాధపడితే ఎలా? నువ్వు బాధపడితే దొరగారు బాధపడతారు. ఇప్పుడు నీ సంతోషమే ఆయన ఆరోగ్యం, అది గుర్తుంచుకో. సరేలేరా, నా ఆరోగ్యం కోసం బాధలో కూడా నవ్వాలి అంటే ఎలా? మనిషి దేన్నైనా పూర్తిగా అనుభవించాలి. అది సంతోషం కానివ్వు, బాధ కానివ్వు. బాధపడి మిమ్మల్ని బాధ పెట్టకూడదనే నా ఉద్దేశం అయ్యా. నా కోసం లలిత పడిన కష్టాలు చాలేరా. కన్నీళ్లు కూడా దాచుకోవాలి అంటే ఎలా? ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన పని అదే. అమ్మా లలిత, కష్టం వస్తే బాధపడద్దు అని కాదు గాని నువ్వెప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి. అది నా కోరిక, వాడి కోరిక కూడా. అలాగేనా? మరి రాజా విషయంలో నువ్వెలాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? కోపంలో అలా అంటుంది కానీ చందు మనసులో ఇప్పటికీ రాజా ఉన్నాడు. ఎవరడ్డం వచ్చినా సరే వాళ్ళ పెళ్లి నేను జరిపిస్తాను. చందు సంతోష్ కలిసి తిరుగుతున్నారు. చందు కూడా తనను పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా. సంతోష్ అంటే ఇష్టమే ఉంటుంది.